SSMB29 ఈ మూవీ వచ్చేస్తే ఇంకా ఇండియాలోనే రికార్డ్స్ అనేవి ఉండవబ్బా. రికార్డ్స్ అనేది ఇక్కడ సెట్ చేసి వెళ్ళిపోతాడు SSMB29. మహేష్ బాబు గారు, రాజమౌళి గారు తీస్తున్న ఈ ప్రతిష్టాత్మకమైన మూవీ ఒక రికార్డ్స్ని, ఇండియన్ రికార్డ్స్ని ఒక మార్చే విధంగా అయితే ఉండబోతుంది. ఎందుకంటే అబ్సల్యూట్లీగా ఏదైతే ఉందో అది చాలా పెద్ద సినిమా అబ్బా. ఇది చాలా పెద్ద కాస్ట్ ఉంది. అండ్ రాజమౌళి గారు దీన్ని 2 పార్ట్స్ కింద తీస్తున్నారు అనమాట. సో ఇందులో SSMB అండ్ ప్రియాంక చోప్రా మెయిన్ లీడ్స్గా చేస్తున్నారు. సో ఈ సినిమా వచ్చేసరికి మాత్రం 2027 అయితే పక్కా అవుద్ది. సరే, మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ SSMB29 అప్డేట్ అయితే వచ్చేసింది భయ్య. SSMB29 అప్డేట్ ఏంటంటే మన రాజమౌళి గారు అనమాట మన మహేష్ బాబు గారు పాస్పోర్ట్ లాగేసుకుని సింహం పాస్పోర్ట్ లాగేసుకున్నా అనేసి అని స్పైడర్ మ్యూజిక్ వేసనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కనుక 4 వేశారనమాట. ఏంటి బందీలు. ఆ 4 అంటే 4 సంవత్సరాలు లాక్ అనేసి అక్కడ అర్థం. 4 సంవత్సరాలు లాక్ అంటే మన రాజమౌళి గారితో తెలిసిందే కదా. 4 సంవత్సరాలు అంటే మ్యాక్సిమం 6 సంవత్సరాలు అయిపోద్ది అనేసి అందరికీ తెలుసు. సో నువ్వు ఈ 6 సంవత్సరాలు లాక్ రా బాబు మహేష్ బాబు అనేసి అయితే చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఇంక పాస్పోర్ట్ అయితే తీసుకోవాల్సింది. ఇంకే వెకేషన్లకి కేసులకి వెళ్ళడానికి అవ్వదు. తప్పనిసరిగా SS రాజమౌళి మూవీ అంటే కష్టపడవలసిందే. ఇంకా తప్పనిసరిగా ఎక్కడికి వెళ్ళకుండా ఎంజాయింగ్ మూమెంట్స్ ఉండదు. తప్పనిసరి ప్రతిసారి చేస్తూ ఫైనల్ అవుట్పుట్ వచ్చినంత వరకు ఆయన అదే చేస్తారు. మన నార్మల్గా RRRలో నాట్ సాంగ్కి దగ్గర 14 టేకులో 16 టేకులో తీసుకుంటంట. బట్ సెకండ్ టేక్ అయితే యాక్సెప్ట్ చేశారంట, ఓకే చేశారంట. అదేంటి ఫస్ట్ ఇది చేశాం కదా, మళ్ళీ ఇది సెకండ్ టేక్ యాక్సెప్ట్ చేయడం ఏంటి, ఇది బాగానే వచ్చింది కదా జక్కన్న అంటే ఎన్టీఆర్ గారు చెప్తే వినలేదంట. సో అలా ఉంటుంది ఆయన డెడికేషన్. సో ఆయన చేతిలో పడ్డారంటే ఇంకా మామూలు లెవెల్లో ఉండదు, వేరే లెవెల్లో ఉంటుంది. చెక్కుతూనే ఉంటాడు ఇంకా SSMB29. అంటే నార్మల్గా ఇది 2 పార్ట్స్ అనమాట. SSMB29 అండ్ SSMB30 ఆల్సో. ఈ 2 పార్ట్స్గా మనకి ఈ మూవీ అయితే వస్తుంది. అంటే బాహుబలి 1 అండ్ బాహుబలి 2 లాగా. సో అయితే ఈ మూవీ మాత్రం మొత్తం ఏకదాడిగా ఒకసారి వస్తుంది. అంటే బాహుబలి 1, 2 లాగా ఎక్కడ బ్రేక్ ఉండదు. అంటే ఇప్పుడు కల్కి 1, కల్కి 2లో మధ్యలో వేరే సినిమాలు చేస్తున్నారు. అండ్ తర్వాత సలార్ 1, సలార్ 2కి అండ్ KGF 1, 2, 3కి వేరే సినిమాలు వచ్చాయి కదా, అలా ఉండదు. డైరెక్ట్గా 2 పార్ట్స్ కూడా ఒకేసారి రన్ అయిపోద్ది. అది మన బాహుబలి 1, 2 లాగా. సో SSMB29 మ్యాక్సిమం ఎప్పుడు రిలీజ్ అవ్వవచ్చు అంటే మ్యాక్సిమం 2025 కదా, 2 years వేసుకున్న 26, 27 ఆఖర్లో, మేబీ 2028 గట్టిగా అన్నీ కలిసి వస్తే 27లోనే రిలీజ్ అయిపోద్ది. మేబీ ఏమైనా కలిసి రాకపోతే మినిమం 29కి వెళ్తుంది. అండ్ మరికి పార్ట్ 2 వచ్చేసరికి 2030లోకి వస్తుంది. అప్పుడు మాత్రం రికార్డ్స్ని అయితే కొలగొడుతుంది. మనకి SSMB29 వచ్చినప్పుడే మ్యాక్సిమం రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది. ఏంటి 1800 నుంచి 2000 కోట్లు అయితే కొట్టపోద్ది SSMB29. అంటే దట్టు ఇది నార్మల్గా చిన్న రేంజ్ సినిమాలో రిలీజ్ అవ్వట్లేదు అబ్బా. నార్మల్గా నార్త్ ఇండియా లేకపోతే సౌత్ ఇండియా అంటే వేరే దగ్గర ఓవరాల్ వరల్డ్ని దృష్టిలో పెట్టి తీసుకుంటున్నారు ఈ సినిమా. అంటే ఇప్పుడు ఒక ఎవెంజర్స్, లేకపోతే ఒక అవతారు, లేకపోతే ఆ రేంజ్లో మూవీ అంటే ఆ ఫ్రాంచైజ్ కింద తీసుకున్నట్టయితే చేస్తున్నారు. ఎందుకంటే దట్టు ప్రియాంక చోప్రా గారు ఇందులో హీరోయిన్, మెయిన్ లీడ్. ఎందుకంటే ఆవిడ ఇప్పటికే హాలీవుడ్లో ఆవిడ ఫేమస్ అండ్ హాలీవుడ్లో చాలా చేస్తుంది. అండ్ పృథ్వీరాజ్ సుకుమార్ అని ఇందులో ఆపోజిట్ విలన్గా కనబడుతున్నాడు అనేసి అయితే మనకి న్యూస్ వచ్చింది. మరి అది ఎంతవరకు లేదో మనకు తెలియదు. బట్ SSMB29, SSMB అండ్ మన పృథ్వీరాజ్ సుకుమార్ వీళ్ళ మధ్యన ఎలా ఉండబోతుందో, ఎలా ఎక్కించబోతున్నారో మనకి రాజమౌళి గారు ఇంకా చూడాలి. అండ్ మ్యాక్సిమం షూట్ అయితే అతి త్వరలో అయిపోద్ది అనమాట. షూట్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక షూట్ అయిన తర్వాత మనకి ప్రతిదీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. డే బై డే మనకి న్యూస్లు అన్నీ వస్తుంటాయి. కొన్ని ట్రోల్ వస్తుంటాయి కదా, లీక్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్క అప్డేట్ అలా ఇంకా రన్ అవుతుంటుంది. మెయిన్ షూట్ అయితే స్టార్ట్ అయిపోవాలి. అండ్ షూట్ స్టార్ట్ అయిపోయిన వన్స్ ఏమైనా ఉంటే వేరే లెవెల్ అప్డేట్స్ అయితే ఉండబోతాయి ఇంకా SSMB29 అండ్ 30 ఆల్సో. సో మరి ఇది ఎలా ఉంటుంది అంటే ఎంత బడ్జెట్ మ్యాక్సిమం
1000 to 1500 CR బడ్జెట్ ఉండబోతుంది, అంటే 2 పార్ట్స్ కలిపి. సో మరి అవతార్ లెవెల్లో రిలీజ్ చేస్తారు, ప్యాన్ వరల్డ్ వైడ్లో రిలీజ్ చేస్తారు. దట్టు ప్రమోషన్స్ చాలా గట్టిగా చేస్తారు. ఎందుకంటే హాలీవుడ్లో కూడా మన ప్రభాస్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు, ప్రభాస్ గారు అన్న రాజమౌళి గారు ఇంటర్వ్యూ ఇచ్చారు హాలీవుడ్ దగ్గర. సో మరి వేరే లెవెల్లో ఉండబోతుంది. RRRకి ఆయన మంచి రికార్డ్ని సెట్ చేసుకున్నాడు. ఆయనకు కూడా వేరే లెవెల్ క్రేజ్ ఉంది. ప్రజెంట్ డైరెక్టర్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో కెప్టెన్ ఆఫ్ ద షిప్పే కాకుండా వరల్డ్ టాలీవుడ్ డైరెక్టర్ ఎవరంటే ఇలా చూపిస్తారు రాజమౌళి గారిని. ప్రజెంట్ ఆయనకున్న స్టేటస్ అయితే అదనమాట. బేబస్మైన క్రేజ్ ఉంది. అండ్ మహేష్ బాబు గారు కూడా వేరే మాస్ క్రేజ్ అయితే ఉంది నార్త్లో కానీ ఇక్కడ తెలుగులో కానీ. సో మరి ఈ మూవీతో ఒక పెద్ద బిగ్ మూవీ అయితే రాకపోతుంది, అది మాత్రం మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. రాజమౌళి గారు ఈ మూవీని ఎలా తెరకెక్కిస్తారంటే వరల్డ్ వైడ్కి తెరకెక్కిస్తారు, అందులో ఎటువంటి డౌటే లేదు. బాహుబలి RRRతోనే ఒక మెట్టు ఎక్కారు, ఇంకా ఉన్న ఒక్క మెట్టు ఏదైతే ఉందో హాలీవుడ్ లెవెల్ మెట్టు అయితే ఇది సినిమా అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే రాబోతుంది ఈ మూవీ. అమెజాన్ ఫారెస్ట్లోనే ఎక్కువ మూవీ ఉంటుందట షూటింగ్. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. SSMB ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.